మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. మేషరాశి వారికి తృతీయంలో రవి, అర్ధాష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. ఈ రాశికి మేము చూస్తే కనుక పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుందనే చెప్పాలి. కాబట్టి ఇక్కడ రవి యొక్క సంచారం ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ మంత్స్ ఎగో తర్వాత 3 months తర్వాత ఇక్కడ రవి యొక్క సంచారం కొంత అనుకూలత రావటం వల్ల తప్పకుండా హెల్త్, వెల్త్ రెండు ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఉద్యోగ విషయాల రీత్యా కానీ ఏ విషయం రీత్యా అయినా సరే కొంచెం మీరు ఇదేమీ నాకు అంత పెద్ద కష్టం కాదు అనుకుని మీరు ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తాడు రవి మీకు. బుధ, శుక్రుల యొక్క యుతి మీకు చతుర్థ స్థానంలో కనిపిస్తుంది. అద్భుతంగా ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన ఈ స్థానంలో బుధుడు, శుక్రుడు న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించటం వల్ల, అక్కడే ఉచ్చస్థితిలో గురువు గారు కూడా ఉండటం వల్ల డొమెస్టికల్గా ప్రాపర్టీస్కి సంబంధించి, వెహికల్కి సంబంధించి సమ్ ప్లానింగ్స్, కొత్త అంటే ఇంటికి రెనోవేషను, ఇంట్లో ఏదైనా కొందామనో, వాహనాలకి సంబంధించో ఇలా వీటికి సంబంధించిన విషయాల మీద కొంత ఏదైనా ప్లాన్ చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి, మేషరాశికి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభంలో రాహు యొక్క సంచారం నేను చెప్తున్నా ఎప్పటి నుంచో, మేషరాశికి మేహూనా అంటూ ఉన్నవాడు రాహు ఒక్కడే. ఆ రాహు భగవానుడు లాభస్థానంలో ఏలినాడిసి నడుస్తున్న వేళ సంవత్సరంగా మీకు ఆ యొక్క ఎఫెక్ట్ని తెలియకుండా మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ వారం 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గురు, శుక్ర, శని వారంలో చివరి 3 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంత వాహనాలకు సంబంధించో, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులకు సంబంధించో, గృహానికి సంబంధించో, గృహోపకరణాలకు సంబంధించిన విశేషాల్లోనూ కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉంది. కుజుడి యొక్క స్థాన మార్పు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కుజుడి యొక్క పరిస్థితి మాత్రం ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా, అలాగే కుటుంబపరమైన విషయాల్లో ఇక్కడ రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఎక్కువ యూ హ్యావ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్. కుటుంబపరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన ఆస్కారం. ధనపరమైన విషయాల్లో కూడా కొంత ఫ్లో అనేది, ఖర్చు ఎక్కువగా కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వారం ప్రారంభం సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశ్యాధిపతి గురుడు అద్భుతంగా ఉచ్చస్థితిలో చతుర్థ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదన్నా అబ్రాడ్లో చదవటానికో, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే చాలా వరకు లక్ అండ్ ఫార్చ్యూన్, ముఖ్యంగా ఇంటికి సంబంధించి మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాల పట్ల కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని అందించడానికి గురుని యొక్క గోచారం అర్ధాష్టమంలో చతుర్థ స్థానంలో ఇక్కడ యోగిస్తూ ఉంది. సో అదేవిధంగా మనం చూస్తే కనుక గురు, శుక్రవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇది ఒక పక్కన సమ్ ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఇంటికి సంబంధించి నడుస్తూ ఉంటాయి. ఇంకో పక్కన
ప్రొఫెషన్ పరంగా వచ్చే మార్పులు, చేర్పులు మీకు అర్థం కాని పొజిషన్‌లో ఉండటం వల్ల ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవాలనేది కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండే ఆస్కారాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. సో, వారాంతానికి చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో, కాబట్టి వ్యాపారంలో ఏ చిన్న లాభం వచ్చినా మీరు దాన్ని చాలా ఆ రూపాయిని పాపాయిలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుండే ఆస్కారాలు ఉన్నాయి. సో, యువర్ ఎక్స్‌పెండిచర్స్ విల్ ఇంక్రీజ్. సో, కాబట్టి అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా బాగుండాలి. ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కుజుడు ద్వితీయ స్థాన సంచారం అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం వాక్స్థానంలో ఉన్న కుజుడికి కొంచెం పరుషమైన పదజాలాలు కాకుండా, కఠినంగా మాట్లాడకుండా, అలాగే ర్యాష్ స్పెండింగ్ చేయకుండా ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. పంచమస్త కేతు ఇక్కడ ఏంటంటే సంతాన స్థానంలోనే కేతు ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ పరిస్థితుల రీత్యా కూడా ఏంటో మనం చేస్తున్న వర్క్ అప్రిషియేషన్ రావట్లేదన్న ఫీలింగ్, లేకపోతే మన క్రియేటివిటీ ఏంటో అసలు ఈ మధ్య చేస్తున్నది మనకి అంత ఉద్యోగంలో అంత డెప్త్గా క్రియేటివ్ చూపిస్తున్నట్టుగా అనిపించట్లేదని సమ్ డిసాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా బాగా పనికొస్తుంది. శని యొక్క వ్యయ స్థాన సంచారం అలాగే మెయిన్గా ఏంటంటే శనికి మాత్రం తైలాభిషేకం చేసుకుంటూ ప్రతి వారం శనివారం వెళ్ళటం అనేది, నిత్యం నీలాంజన సమాభాసం కూడా చదువుకోవటం మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాన్ని అనేది ఇస్తుంది. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి యోగిస్తుంది. దీనిలో ముఖ్యంగా మనం చూస్తే రాశ్యాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉంటాం. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. సో అది ఎప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో చాలా వరకు కూడా ఒక అజాత శత్రువులాగా, అంటే ఎవరితో శత్రుత్వం లేకుండా చాలా వరకు కొలీగ్స్లో కానీ, నైబర్స్లో కానీ, సర్వెంట్స్ని కానీ, సో ఫస్ట్ మన సునాయాసంగా మన పని ఎవరన్నా ఎదుటి వాళ్ళని మనం ఎక్కువ డిఫెండ్ చేయకుండానో వాళ్ళని ఇచ్చేయకుండానో కలుపుకుని వెళ్తూ మన పని చక్కబెట్టుకుందాం అనే విధంగా చాలా వరకు కూడా ఒక మంచి ఈజ్ ఫీలింగ్తో, స్మూత్ ఫీలింగ్తో వీళ్ళు సమాజంలో మూవ్ అయ్యే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. దశమంలో రాహు యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో దశమంలో రాహు డెఫినెట్గా ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఎవరికైతే చాలా మంచి, అంటే 1 ఇయర్గా రాహు యోగిచ్చాడు అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూనిక్నెస్ని క్రియేట్ చేసి ఒక యూనిక్ ఐడెంటిటీని తీసుకొస్తాడు ప్రొఫెషనల్ స్టేటస్ విషయంలో. బట్ ఎవరికైతే ఫికిల్గా ఉంటారో వాళ్ళు మాత్రం రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ప్రొఫెషన్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో. ఇక అద్భుతమైన సంచారం ఏంటంటే శని యొక్క లాంగ్ టర్మ్ సంచారం. శని లాంగ్ రన్గా అద్భుతంగా ఇక్కడ లాభస్థానంలో సంచరించడం వల్ల మీ జీవిత ఆశయాలు నెరవేర్చుకునే క్రమంలో ఏదైతే మీరు లాంగ్ రన్గా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటారో అది మీరు అచీవ్ చేయడానికి తగ్గ సత్తువని ఇక్కడ శని మీకు ఖచ్చితంగా ఇస్తాడు. సో కాబట్టి ఈ శని యొక్క సంచారం కూడా లాభస్థానంలో బాగా యోగిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అద్భుతంగా చంద్రుని యొక్క సంచారం. వారం ప్రారంభం, వారాంతం బాగుంది. వారం ప్రారంభం మనం చూసే 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చాలామంది మీకు అట్రాక్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాకపోతే కొంత పవర్ స్ట్రగుల్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఒకడు దొరికాడు అనుకుంటే మనల్ని ఎంకరేజ్ చేసేవాడు ఇంత మొండిగా ఉన్నాడేంట్రా బాబు అనుకునేట్టు కొన్ని పరిస్థితులు ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళలో మొండితనం కూడా ఉంటుంది. సో అలాగే సేమ్ మీ అవసరం ఉంటుంది, కాకపోతే మీ అవసరానికే వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళ మొండితనాన్ని మీరు భరించాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధ వారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ 3 రోజులు కూడా టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, అంటే సమ్ టెన్స్డ్ ఫీలింగ్, లాస్ట్ మినిట్లో వర్క్ అవ్వగట్టడం, ఒక వర్క్ గురించి ఎక్కువ టెన్షన్ పడటం, మోర్ ఎవర్ ఇక్కడ షార్ట్ జర్నీస్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది ముఖ్యం. ఎందుకంటే ఆ రాశ్యాధిపతి గురుడు అక్కడ బుధుడు, శుక్రుడితో కలిపి ఉచ్చస్థితులు కలిపి ఉండటం వల్ల సమ్టైమ్స్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ షార్ట్ జర్నీస్ అనేవి ఉంటాయి. అవి సడన్ షార్ట్ జర్నీస్ కూడా కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా సోమ, మంగళ, బుధవారంలో వచ్చే స్ట్రెస్ని కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆ టెన్స్ని సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం, ఈ 3 రోజులు అన్నీ టైం టు టైం ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది.
ఇక చాలా వరకు కూడా ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులకి సంబంధించి మీరు చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఓకే, డెఫినెట్లీ నేను ఎంత సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే, ఎంత కష్టపడితే, ఎంత పని చేస్తే అంతే గ్రోత్ మీకు కనిపించే ఆస్కారాలు, దానితోనే ఆ ఎఫర్ట్తోనే మీ ఫైనాన్షియల్గా గ్రో అయ్యే ఆస్కారాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. గురు శుక్రవారాలు చూస్తే నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ నవమ స్థానంలో చంద్రుడు అద్భుతంగా ఇక్కడ నవమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. బట్ అదే రాశ్యాధిపతి శని అద్భుతంగా లాభస్థానంలో ఉన్నారు. సో కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, జీవితంలో లక్ అండ్ ఫార్చ్యూన్కి మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, పెట్టే ఎఫర్ట్స్ చాలా వరకు కూడా సఫలీకృతమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ బై ద టైం వెంటనే కాదు, మీరు ఎఫర్ట్ పెట్టగా తప్పకుండా మీకు మంచి ఫలితం వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారంతానికి చూస్తే ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే రాహు కూడా ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో నా ఇన్నర్ పీస్ని, నా మనశ్శాంతి, నా ప్రశాంతతని నేను వదిలేసుకొని వర్క్ చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది. అలా వృషభ రాశి వారికి సమ్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో కుజుడు ఉన్నాడు, నథింగ్ టు వర్రీ. బట్ ఈ కుజుడికి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రవి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఉంది, వాక్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు అంత బాగుంటుంది. ఎందుకంటే సన్ ఈజ్ ద ఫైరీ అండ్ ఫ్లేమ్ అండ్ హీట్ ప్లానెట్. ఇలాంటి ప్లానెట్ ఎప్పుడైతే సెకండ్ హౌస్, ఫైనాన్షియల్ హౌస్లో నడుస్తున్నారో రవి వల్ల కొన్ని ఇక్కడ డొమెస్టికల్గా గృహపరంగానో ఇంటికి సంబంధించో కొన్ని విషయాల్లో డ్రైనెస్, ఫైనాన్షియల్ డ్రైనెస్ అంటే కొన్ని ఖర్చుల వల్ల ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఏంటి ఇలా వస్తున్నాయి డబ్బులు అలా వెళ్ళిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే చిన్న సమస్యలు ఫ్యామిలీలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి తగ్గాలంటే జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మాత్రం డైలీ చదువుకోవడం చాలా మంచిది. సో ఇవి చేయటం వల్ల వృషభ రాశి వారికి ఇంకా మంచి ఫలితం ఉంటుంది. మిథున రాశికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, అలాగే తృతీయంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి జనరల్గా యోగిస్తుంది. దీనిలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బుధ, గురు, శుక్ర, కేతువులు 4 గ్రహాలు. ఇక్కడ ధనస్థానమైన ద్వితీయ స్థానంలో బుధ, గురు, శుక్రుల యొక్క యుతి చాలా బాగా ఇది వర్కౌట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బికాజ్ జూపిటర్ ఈజ్ ఎగ్జాల్టెడ్ హౌస్ ఇన్ సెకండ్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ ఫైనాన్స్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు చక్కగా ఆర్థిక పరమైన విషయాల్లోకి రావటం అనేది డెఫినెట్లీ దిస్ ఈజ్ ద సైన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఆర్థికపరమైన విషయాల రీత్యా ధనపరంగా కొంతవరకు మీరు బలపడే ఆస్కారాలు, దానికి సంబంధించి గురుడిచ్చే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ బుధ శుక్రులు కూడా అంటే రాశ్యాధిపతి అండ్ ఈ రాశికి మంచి మిత్రుడు శుక్రుడితో కలిసి ద్వితీయ స్థానంలో ఉంటాం. దిస్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్ ఫర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. అలాగే కేతువు యొక్క సంచారం కూడా చాలా వరకు కూడా ఈ కేతువు భయం ఏంటి మనకి, దేనికి భయం అనే విధంగా ఏంటో ముందు అసలు ఏంటి ఆలోచించకుండా తీసుకెళ్ళిపోతుంటాడు ముందుకి. అందుకే పరాక్రమ స్థానంలో కేతువు అంత మంచి ధైర్యాన్ని ఇచ్చేస్తుంటాడు. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇప్పుడైతే 6, 7, 8, 9 ఇక్కడ ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే షష్టమ స్థానం 6th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. ఇక్కడ కొంత ఎక్స్పెన్సెస్ ఖర్చులు అనేవి మనకి అక్కడ కొంత మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. మెడికల్ ఎక్స్పెన్సెస్ రీత్యా కనిపిస్తూ ఉంది. అలాగే సమ్టైమ్ హిడెన్ ఎనిమీస్, సో తెలియని శత్రువులకి సంబంధించి వాళ్ళని మీరు ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంచెం ఫియర్ అనేది ఉంటాం. అంటే మనకి లోపల తెలియని భయానికి సంబంధించి హిడెన్ ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో. సో కాబట్టి వారం ప్రారంభం కొంచెం ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వీటి విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, లోన్స్ అప్పుల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇక సోమ, మంగళ, బుధవారాలు చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. వ్యాపార పరంగా కొంత ఆర్థికంగా మీరు బలపడే ఆస్కారాలు, ఫైనాన్షియల్ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఆస్కారాలు, అండ్ మ్యారిటల్ లైఫ్లో స్పౌజ్, భార్య ఆర్ భర్త వాళ్ళకి సంబంధించి కొంతవరకు ఉచ్చ స్థితిలో ఉన్న గురుడి వల్ల మీ లైఫ్ పార్ట్నర్ కొంచెం
ప్రయోజకులుగా కొంచెం అభివృద్ధి చెందే ఆస్కారాలు మీ స్పౌస్, మీ లైఫ్ పార్ట్నర్ ఈ సమయంలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఉద్యోగ పరిస్థితుల రీత్యా వచ్చే సమ్ అన్సర్టనిటీ, సమ్ కుదుపులు, లేకపోతే దానిలో ఉండే సమ్ ఏదో ఒక తెలియని ఇన్నర్ ఫియర్ అనేది జాబ్లో కొంచెం మిమ్మల్ని వెంటాడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో ఆ టెన్స్డ్ ఫీలింగ్ కొంచెం కనిపిస్తుంది. వారాంతం భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు కూడా కలుస్తున్నారు. ఆర్థిక పరంగా ఎంత బలపడుతున్న గురు శుక్ర బుధుల యొక్క ఇతి వల్ల రొటేటివ్గా అయ్యే ఖర్చులు, పేమెంట్స్ అవి జనరల్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే వారాంతంలో కూడా కొన్ని ఏమైనా లాంగ్ జర్నీస్కి కానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్కి గురి ఆస్కారాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశిలోనే రవి ఉన్నారు. సో కాబట్టి రాశిలోనే రవి ఉండటం వల్ల కొంత హెల్త్కి సంబంధించి కావచ్చు, సమ్ టైమ్స్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, అలా కొన్ని ఇబ్బందులు రవి క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి రవికి సంబంధించి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే కుజుడు ఇక్కడ కొంచెం మనకి ఇంపాక్టివ్గా ఉన్నారు, కొంత ఆయన నెగిటివ్లో ఉన్నారు. కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని ఇస్తే చాలా మంచిది. నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేసుకోవటం ఇంకా మంచిది. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం ఇంకా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సో ఇక్కడ చూస్తే మనకి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే కర్కాటక రాశి మెయిన్గా రాశిలో శుక్రుని యొక్క సంచారం. యాక్చువల్గా రాశిలో శుక్రుడు చాలా అద్భుతంగా, ప్లెజెంట్గా, మానసికంగా ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేస్తాడు. బట్ అది కొంచెం ఆయనకి చంద్రుడి ఇల్లు కొంచెం అన్కంఫర్టబుల్ ప్లేసు శుక్రుడికి ఇన్ జనరల్గా. బట్ ఏంటంటే కొంచెం ఈ రాశి వారికి గురుడు కూడా అక్కడే ఉన్నారు ఉచ్చ స్థితిలో. గురుడి ఉచ్చస్థితి సంచారం రాశిలో ఉండడం చాలా మంచిది. బట్ శుభగ్రహాలు 2, గురుడు, శుక్రుడు శుభగ్రహాలు 2 సంచారం చక్కగా రాశిలో ఉంది కాబట్టి శుక్రుడికి అది కొంచెం పడని క్షేత్రమైనా కొంచెం మంటగా ఏదో తెలియని చికాకు ఉంటుంది కానీ, బట్ ఆప్టిమిస్టిక్ వైజ్ అండ్ అలాగే సమ్ ప్లెజెంట్నెస్ వైజ్ మైండ్ని కొంచెం మీరు హోప్ఫుల్గా ఉంచుకునే విషయంలో ఈ ట్రాన్సిట్ చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే అసలు ఇంకా చెప్పాల్సింది పోయిన వారం నుంచి కుజుడి ఎంట్రన్స్ లాభస్థానంలో ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఈ రాశికి మంచి ఫ్రెండ్ అయిన మంచి యోగకారకుడు, వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నారు. కుజుడి వల్ల ఉద్యోగంలో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, సంతాన పరంగా ఏంటి, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఏంటి, చాలా దృఢంగా మీరు ముందుకు కదిలే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కుజుడి బలం వల్ల మనకి బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కర్కాటక రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. అద్భుతంగా ఆ రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశికి అది నీచ క్షేత్రం అయినప్పటికీ చంద్రుడికి వారం ప్రారంభం ఉంది. కానీ ఇట్స్ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఇందాక మనం స్థిరమైన నిర్ణయం, మంచి ఆరోగ్యం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు వారం ప్రారంభం నుంచి కనిపిస్తుంది. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశి అధిపతి గురుడు ఇక్కడ మీకు రాశిలో ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ సమ్ ఆర్గ్యుమెంట్స్, సమ్ కన్ఫ్లిక్ట్స్, సమ్ తెలియని కొన్ని డిస్టర్బెన్సెస్ మీ మీదకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ డిస్టర్బెన్స్తోనే మీకు కొంత లక్, ఆ డిస్టర్బెన్స్తోనే మీకు కొంత గ్రోత్ ఉంటుంది ఇక్కడ. సో వాటిని ఓవర్కమ్ అయ్యే శక్తి కూడా మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే గురుడి ఉచ్చస్థితి సంచారం అది. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో లక్ అండ్ ఫార్చ్యూన్, వెరీ స్లో మూమెంట్. కాంట్రాక్ట్ విషయంలో ఏంటి, యువర్ లైఫ్ పార్ట్నర్ గ్రోత్ విషయంలో యువర్ సఫరింగ్ అలాట్. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు ఉన్నారు. సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్, సమ్ ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా కావచ్చు. వారాంతానికి మాత్రం కొంత ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రవి యొక్క సంచారం 1000 స్థానంలో ఉంది. ధనపరంగా, కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు అనేవి సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి, ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మనకి.
అలాగే ద్వితీయ స్థానంలో కూడా కేతు ఉన్నాడు. సో, కాబట్టి ద్వితీయంలో కేతు ఉండడం, ఆ రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం. సో, టేక్ కేర్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్, కుటుంబ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. రవి ద్వాదశ నామాలు చదువుకోవడం. రవి ద్వాదశ నామాలు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి రోజు చదువుకుంటే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే ఈ రాశికి దశమంలో కుజుడు, లాభంలో రవి, ఆ 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మెయిన్గా కనిపిస్తుంది. సో యాక్చువల్గా మార్స్ ఇన్ జనరల్ ట్రాన్సిట్ 10th హౌస్లో యోగదాయకంగా ఉండటం తక్కువే కానీ, బట్ కుజుడికి దిగ్బలం అనేది ఒక డైరెక్షనల్ స్ట్రెంత్ అనేది 10th హౌస్లో ఉంటుంది. అందున సింహరాశికి కుజుడు చాలా మంచి యోగకారకుడు, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్. కాబట్టి ఈ కుజుడి యొక్క సంచారం 10th హౌస్లో ఉండటం జాబ్లో చాలా వరకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక మంచి యోగకారక గ్రహం అవటం వల్ల సో ఇక్కడ ప్రొఫెషనల్గా మీకు ఒక విల్ పవర్ని, అలాగే ప్రొఫెషన్ మీద మీకు ఒక అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ని తీసుకొచ్చే ఆస్కారాలు కుజుడి వల్ల మనకి ఇక్కడ మెయిన్గా ఈ యొక్క సంచారం కనిపిస్తుంది. అదే రాశ్యాధిపతి రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉంది. ఎప్పుడైతే రాశ్యాధిపతి రవి మీకు ఇక్కడ లాభస్థానంలో అంటే 11th హౌస్ ఆఫ్ నెట్వర్క్ సర్కిల్స్, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. సో ఇక్కడ 11th హౌస్లో ఈ యొక్క రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల వెరీ ఇన్ఫ్లుయెన్సేటివ్ పర్సన్స్ యొక్క పరిచయాలు ఇవి కూడా మీకు కలిగే ఆస్కారాలు ఈ రాశ్యాధిపతి లాభస్థానంలో నెట్వర్క్ సర్కిల్ హౌస్లో ఉండటం వల్ల ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. వారం ప్రారంభం చతుర్థ స్థానం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం 4th హౌస్. ఇక్కడ ఎమోషనేటివ్గా వారం ప్రారంభం మనకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఆదివారం నుంచి కూడా మనం ఎమోషనేటివ్గా, బట్ ఏంటంటే మీ యొక్క మానసిక ప్రశాంతతని ఎక్కువగా వదులుకొని ప్రొఫెషనల్ కెరీర్కి మీరు మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు వారం ప్రారంభం ఎక్కువ కనిపిస్తూ ఉంది. సోమ, మంగళ, బుధ వారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అట్ ద సేమ్ టైం ఆ యొక్క రాశ్యాధిపతి గురుడు కూడా ఉచ్చుల 1000 స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొన్ని కుటుంబ పరిస్థితుల రీత్యా వచ్చిన లాభానికి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని సందర్భాల్లో ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎలివేటివ్గా ఎక్స్పాన్షనేటివ్గా ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ గురు శుక్రవారాల్లో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, లోన్స్ అప్పులు తీసుకునే విషయంలోనూ, సమ్ టైమ్స్ కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాల్లో కూడా చాలా వరకు కూడా ఇక్కడ సమ్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సమ్ మెంటల్ యాంగ్జైటీ, స్ట్రెస్ఫుల్, టెన్స్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ డెఫినెట్లీ మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనం ఎంతో చెప్పుకున్నట్టు ఈ కోర్టు కేసెస్, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ చాలా ఫేవర్గా అవుతాయి కానీ టెన్షన్తో కూడుకుని ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. లోన్స్ మ్యాటర్స్ కూడా అవసరమైతే కానీ అప్పు చేయొద్దు. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. వ్యాపార పరంగా ఏంటి, పార్ట్నర్షిప్ పరంగా ఏంటి, ఒకళ్ళను నమ్మే విషయంలో ఏంటి, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సడన్ చేంజెస్ ఇన్ యువర్ స్పౌజ్, లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు ఓవర్ కాన్ఫిడెంటేటివ్గా మరీ ఎక్కువ ఎగ్జాజరేటెడ్గా వ్యాపారాన్ని కానీ దేన్ని కూడా ఊహించుకుని ముందుకెళ్లకుండా చాలా వరకు సబ్కాన్షియస్ మైండ్తో మీరు ముందుకెళ్ళడానికే ట్రై చేయాలి. లేదు సింహరాశికి అష్టమ శని యొక్క సంచారం ఇక్కడ ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం. అలాగే ఇక్కడ 3 గ్రహాల యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతూ ఉంది. మనకి బుధ, గురు, శుక్రుల యొక్క వ్యయస్థాన సంచారం ఇది కొంచెం మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ గురువారం పూట శనగలు కొంచెం ఉడికిచ్చినవి దత్తాత్రేయుడి గుడిలో కానీ, మీరు గురువుగా కొలిచే గుడిలో కానీ అవి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచితే చాలా మంచిది. సో కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం మీరు చూసుకోవటం అనేది ఈ వారం మనకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా శనికిను కొంచెం గురుడికి రెమెడీస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఈ వారం. కన్యారాశికి సంబంధించుద్దాం. కన్యారాశి వాళ్ళకి షష్టమంలో రాహు, దశమంలో రవి, లాభంలో గురుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి మనకి మెయిన్ కనిపిస్తూ ఉంది.
దీనిలో షష్టమంలో రాహు గురించి మనం మెయిన్గా చెప్పుకోవాలి. మెటీరియలిస్టిక్ గెయిన్స్కి అండ్ శత్రువుల పైన విజయానికి, పాలిటిక్స్లో రాణించడానికి అద్భుతంగా ఇక్కడ చాలా వరకు మీకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాలని ఆవిరి చేసేస్తా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. దశమంలో రవి ఇక డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో దిగ్బలంలో అద్భుతంగా దశమ స్థానంలో రవి యొక్క సంచారం. దిస్ ఈజ్ ఇండికేటింగ్ యువర్ బాస్ సపోర్ట్. కొంతవరకు బాస్ సపోర్ట్ ఉండటం వల్ల మీకు కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రొఫెషనల్గా. అదేవిధంగా గురు బుధ శుక్రుల యొక్క ఇక్కడ కలయిక యుతి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా లాభస్థానంలో ఉంటాం మెయిన్గా. పైగా రాశ్యాధిపతి బుధుడు లాభంలో ఉంటాం, శుక్రుడు కూడా ఆయన ఫ్రెండ్ అక్కడ లాభంలో ఉంటాం, గురుడు కూడా లాభంలో ఉంటాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ అలాగే ఫాదర్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, ఫాదర్ త్రూ గెయిన్స్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ఆపర్చునిటీస్, జాబ్ లేని వాళ్ళకి జాబ్ పొందడానికి మీ నెట్వర్క్ సర్కిల్లో విత్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ రిఫరెన్సెస్ త్రూ మీకు ప్రొఫెషన్గా ఛాన్సెస్ వచ్చే ఆస్కారాల విషయంలోనూ కొంత మీరు పెట్టుకున్న గోల్స్ అండ్ అచీవ్మెంట్స్లో వాటిని సాధించడానికి తగ్గ రికగ్నేషన్ గుర్తింపు తీసుకొచ్చేయడంలోనూ గురు బుధ శుక్రుల యొక్క యుతి రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కనిపిస్తూ ఉంది. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఆదివారం శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక చంద్రుడు నీచ రాశి, బట్ పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఆ రాశికి రాశ్యాధిపతిని కుజుడు మాత్రం మెయిన్గా ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది కొంతవరకు ఖర్చుని, ఎక్కువ ఎక్స్పెన్సెస్ని, ఫాదర్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ని, మీ మెంటర్స్, మీ గురువులుగా కొలిచేవాళ్ళు, మీ మెంటర్స్ వీళ్ళతో కొంత డిస్ప్యూట్స్ని ఇక్కడ ఇది సూచిస్తూ ఉంది. కాబట్టి హెక్టిక్ లాంగ్ జర్నీస్లో హెక్టిక్ స్ట్రెస్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సోమ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది వెరీ గుడ్. చతుర్థ స్థానంలో చంద్రుడు ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా చక్కగా లాభస్థానం సంచారంలో ఉండటం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల పరంగా, వ్యాపార పరంగా కొంత గ్రోత్, కొంత డెఫినెట్లీ సమ్ బెనిఫిట్, ప్రాఫిట్ ఉండే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మీకు నచ్చిన సంబంధం ఆర్ సంతానపరమైన విషయాల్లో కొన్నిసార్లు మ్యారిటల్ లైఫ్లో స్పౌజ్కి మీకు మధ్య కొంత రిస్ట్రిక్షన్స్ ఏర్పడటం, వ్యాపార పరంగా పెట్టి పెట్టుబడికి సంబంధించి అంత ఎక్కిస్తున్నా దాని నుంచి ప్రాఫిట్ తక్కువ రావటం, మందగొడిగా ఉండటం, ఇలాంటివి ఎక్కువ మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో టేక్ కేర్ అబౌట్ దిస్. సో తర్వాత వారాంతానికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆ రాశికి రాశ్యాధిపతి శని కూడా ఇక్కడ మళ్ళీ మనకి 7th హౌస్లో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ లైఫ్ పార్ట్నర్స్ హెల్త్ మ్యాటర్ విషయంలోనూ, సమ్ డిస్ప్యూట్స్ విషయంలోనూ, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ వారం ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక కేతు 8వ స్థాన సంచారంలో ఉన్నారు. ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చేసుకున్న, అలాగే కేజింప ఉలవలో ఒక బూడిద రంగు వస్త్రం దానం చేసినా చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. సో కేతువుకి మాత్రం మెయిన్గా చేసుకోవాలి. సప్తమంలో శని యొక్క సంచారానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే, ఆయన ఆలయాన్ని అంత దర్శించుకుంటే వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా మీకంత కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. తులరాశికి సంబంధించి చూద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ఈ రాశికి షష్టమ స్థానంలో శని, అలాగే దశమంలో బుధుడు, లాభంలో కేతువు. సో మెయిన్గా చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో శని యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తూ ఉంది. ఎందుకంటే శని ఈజ్ ఎ వెరీ మెలిఫిక్ ప్లానెట్. అలాంటి శని, పాపగ్రహమైన శని పాపస్థానంలో ఉండటం మంచిది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఓవర్కమింగ్ యువర్ ఎనిమీస్, ముఖ్యంగా శత్రువులపైన విజయం సాధించడానికి, అనేకమైన రుణ ఒత్తిళ్లు మీరు అధిగమించడానికి, అలాగే చాలా వరకు కూడా జటిలమైన ఎన్నో సమస్యలని, మీరు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ముందుకెళ్ళడానికి శని చాలా వరకు ఇక్కడ మీకు యోగిస్తాడు. ఆరోగ్యపరంగా వచ్చినవైనా ఏవైనా సరే.
అలాగే దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మెయిన్ కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి బుధుడు జనరల్‌గా యోగిస్తాడు దశమ స్థానంలో. అట్ ద సేమ్ టైమ్ అక్కడే గురుడు, శుక్రుడు కూడా ఉన్నారనుకోండి. ఇక లాభస్థానంలో కేతువు యొక్క సంచారం. కేతువు కూడా లాంగ్ రన్‌గా యోగిస్తున్నారు. కేతువు మాత్రం మీకు కలిగించే ఆహ్, కేతువు వల్ల మీకొచ్చే నష్టం ఉండదు. కేతువు డెఫినెట్‌గా కొంత పాజిటివ్ రిజల్ట్సే మీకు ఇస్తూ ఉంటాడు గానీ, సమ్‌టైమ్స్ మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. ఎందుకు నా నెట్వర్క్ సర్కిల్‌లో అందరూ నన్ను డిటాచ్ అయిపోతున్నారు. నా టీమ్‌లో అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు. సో, ఒక్కొక్కళ్ళని ఎందుకు నా పక్కన ఉన్నోడిని తీసి వేరే చోటేస్తున్నారు. ఇలాంటి ఎన్నో అనుమానాలు వస్తా ఉంటాయి. సో, ఇక్కడ 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, బుధ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇది మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. వారం ప్రారంభం ఫైనాన్స్ రీత్యా, ఫ్యామిలీ రీత్యా, ప్రొఫెషన్ రీత్యా, చాలా వరకు వ్యాపార రీత్యా కూడా ఫస్ట్ వారం ప్రారంభంలో తీసుకునే ప్రతి ఇనిషియేషన్ కొంచెం టెన్స్డ్తో ఉండే ఆస్కారాలు, కొంచెం ఖర్చులు ఎక్కువ పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కోపంతో, ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయంలో చంద్రుడు ఉన్నారో ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి వెళ్ళి 10th హౌస్లో ఉన్నారు. సో ఓకే, ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం ఈ రాశికి 10th హౌస్లో ఉందో, గురుడు, శుక్రుడు పెద్ద న్యూట్రల్ ప్లానెట్సే 10th హౌస్లో అంత అద్భుతంగా యోగించే గ్రహాలు ఏవి కాదు. కాకపోతే ఏంటంటే మీరు బాగా ఎఫర్ట్స్ పెడతారు, కష్టపడతారు, ఒక విషయం గురించి మంచి విల్ పవర్తో ఉంటారు. సో ఇలా ముందుకెళ్తుంటారు. కానీ ఇక్కడ కేంద్రాధిపత్య దోషం ఈ గురుడికి, శుక్రుడికి ఉండటం వల్ల, అలాగే అట్ ద సేమ్ టైం ఎక్స్పాన్షన్ ప్లానెట్ అవటం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది తప్పించి ప్రొఫెషనల్గా ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల స్టేటస్ పెరుగుద్ది, వర్క్ లోడ్ పెరుగుద్ది. సో అలాగే గురు శుక్రుల యొక్క గురువారం, శుక్రవారం మనం చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్హెరిటెన్స్, సమ్టైమ్ వెహికల్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఇక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్ని కన్సర్న్స్ ఉండొచ్చు. బట్ వీటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. వాహనాలు నడిపే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఇక్కడ వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ మనకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు. పంచమ స్థానంలో ఈ రాహు యొక్క సంచారం చాలా వరకు కూడా సంతానపరమైన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సంతానానికి సంబంధించి ప్లానింగ్ చేసుకునే వాళ్ళు. సో ఇక్కడ కొంతవరకు డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్, వాళ్ళ యొక్క సలహాతో ముందుకెళ్తూ ఉంటేనే చాలా మంచిది. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కూడా అనవసరంగా చిక్కుల్లో పడకుండా చూసుకోవడం కూడా ఇక్కడ మంచిది. ఇక్కడ ఇన్వెస్టర్సు, అలాగే మూవీ ప్రొడ్యూసర్సు, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయటం అనేది ఇక్కడ కొంతవరకు ఈ రాశి వాళ్ళకి అంత యోగదాయకంగా ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కుజుడి యొక్క సంచారం మాత్రం బాగాలేదు. అష్టమ స్థానంలో కేజింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం, ధరణి గర్భ సంభూతం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి డైలీ ఆరాధించడం చాలా మంచిది. అలాగే రవి యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కూడా ఖర్చులు అనేవి చాలా వరకు పెరిగే ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశికి. సో ఇక్కడ మెయిన్గా కుజుడికి మాత్రం డెఫినెట్గా చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నిత్యం ధరణి గర్భ సంభూతం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం, చెప్పిన దానాలు ఇవ్వటం. వృశ్చిక రాశి వారికి సంబంధించిద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు ఈ వారం భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత భాగ్యస్థానంలో బాగా యోగిస్తుంది. దశమంలో కేతు యొక్క సంచారం కూడా. ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే గురు, శుక్రులు 2 శుభగ్రహాలు భాగ్యస్థానంలో విచిత్రమైన స్పిరిచువాలిటీ, ఎథిక్స్ అండ్ గ్రోత్, లక్, ఫార్చ్యూన్కి సంబంధించిన ఈ హౌస్లో గురు శుక్రుల యొక్క యుతి చక్కగా యోగిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు, క్షేత్ర దర్శనాలు కావచ్చు, అన్నిట ఇక్కడ చాలా వరకు కూడా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి 10th హౌస్లో కేతు యొక్క సంచారం మెయిన్గా. సో ఓకే, కేతు లాంటి గ్రహం అంటే ఇక్కడ ఉపచయ స్థానంలో జనరల్గా యోగిస్తాయి. ఇస్తే డీప్ నాలెడ్జ్ని ఇవ్వటం కానీ, డిటాచ్డ్ ఫీలింగ్స్ ఇవ్వటం కానీ, ఈ రెండిట్లో కేతు మీకు ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి. అది ప్రొఫెషన్ వైజ్గా. అలాగే 1, 2, 3, 4 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది.
సో ఈ రాశికి మెయిన్గా రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం కాబట్టి ఆదివారం గురు శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పాలి మనం. అలాగే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఇక్కడ చాలా వరకు కూడా గురుడి యొక్క వీక్షణ ఆ చంద్రుడి మీద ఉండటం తప్పకుండా వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి సంబంధించి లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ ధనపరంగా, ఆదాయ పరంగా, సంతాన పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ ఆలోచనలు ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ధనస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశ్యాధిపతి గురుడు అద్భుతంగా ఈ రాశికి మెయిన్గా మనకి భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. సో కాబట్టి ధనపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫ్యామిలీకి సంబంధించి కొంచెం ఇక్కడ దూరంగా అంటే మనం ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయితే ఎలా దూరం వెళ్తామో అలాంటి సమ్ కండిషన్స్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయానికి సంబంధించిన మార్గాలు కూడా ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు, ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ హై, తప్పకుండా మంచి హైలో ఉండే ఆస్కారాలు ఎడ్యుకేషన్ పరంగా ఈ రాశి వాళ్ళకి చక్కగా కనిపిస్తూ ఉంది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మెయిన్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశికి. పరాక్రమ స్థానంలో చంద్రుడు బాగానే యోగిస్తారు. చంద్రుడికి అపోజిషన్లోనే గురు శుక్ర బుధులు ఉన్నారు. సమ్ షార్ట్ జర్నీస్ ఆర్ సమ్ లాంగ్ జర్నీస్ లాంటివి గురు శుక్రవారాలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి మంచి ఎఫర్ట్ పెట్టి మీరు చేసే ప్రతి పని కూడా గ్రోత్ వైపు వెళ్ళే విషయంగా, అలాగే మీరు ఏదైతే పని గురించి మంచి ఇనిషియేషన్ దీక్షగా చేస్తారో ఆ వర్క్లో మీరు పెట్టే ఎఫర్ట్ కొంచెం గ్రోత్ వైపుగానే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూస్తే అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం. సో యూ ఫీల్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ టు యువర్ హోమ్ అండ్ మీ యొక్క మదర్కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు రీత్యాను ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లోనూ మీరు కొంతవరకు ఇక్కడ సమ్ యాంప్లిఫైడ్ థాట్స్, యాంప్లిఫైడ్ ఆలోచనలు లాంటివి మనకి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంచెం చూసుకోవడం అనేది ఈ రాశికి చాలా మంచిది. అలాగే మెయిన్గా ఈ వృశ్చిక రాశికి సంబంధించి మనం ఏదైతే ఇక్కడ అర్ధాష్టమ రాహు దోషం ఉంది కాబట్టి దుర్గామాత ఆరాధన చేయటం, అలాగే అర్ధకాయ మహావీరం చదువుకోవటం చాలా మంచిది. ఇంకా అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం, ఇది కొంచెం మీరు అండర్లైన్ చేసుకోవాలి. 10th లార్డ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించి, ప్రొఫెషనల్ స్టేటస్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి అన్ని రవి ఆధీనంలో ఉంటాయి. ఆయనే కారకుడు కాబట్టి రవి యొక్క సంచారం కొంచెం ఇంపాక్ట్ కొంచెం లో లెవెల్గా ఉండటం వల్ల ప్రొఫెషన్ రీత్యా కొన్ని టెన్సిటీ ఫీలింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కూడా. కాబట్టి వీటి విషయాల్లో రవికి జపా కుసుమ సంకాసం చదువుకోవటం, కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి రవికిను రాహుకి ఈ 2 గ్రహాలకి చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి ఇక్కడ తృతీయంలో రాహువు, అలాగే షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం సంవత్సర కాలం నుంచి చాలా వరకు వీళ్ళకి ఏదైనా ఒక తీసుకునే స్టెప్లో పర్వాలా నువ్వు చేయగలవు అనే ఒక దృఢ సంకల్పాన్ని రాహు కలిగిస్తూ పరాక్రమ స్థానమైన తృతీయ స్థానంలో పాపస్థానంలో పాపగ్రహం రాహు యోగించుకుంటూ తీసుకెళ్తున్నాడు. షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ప్రారంభమైంది పోయిన వారం నుంచి కూడా. కుజుడు మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఆఫ్ మ్యాటర్స్ ఆఫ్ ఫైటింగ్స్, అంటే డైలీ రొటీన్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఇవి. సో అలాంటి ప్లేస్లో కుజుడి యొక్క సంచారం కూడా డెఫినెట్లీ మీకు శత్రువులపైన విజయం సాధించడానికి, కాంపిటీటర్స్ పైన విజయం సాధించడానికి, రుణ ఒత్తిళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇతరత్ర మీకు హడ్డిల్ని, అవరోధాలను కలుగజేసే ప్రతి విషయాన్ని చాలా ఒక సైన్యాధ్యక్షుడు ఎలా అయితే మంచిగా ఆయన పోటీ చేసి ముందుకు వెళ్తాడో ఆ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు కుజుడి వల్ల చాలా ఉన్నాయి. అష్టమంలో బుధ శుక్రుల యొక్క ఎత్తి జరుగుతూ ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అష్టమ స్థానంలో ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి
ఈ అష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు ఉంటాయి, అక్కడ గురుడు కూడా ఉన్నారు. అక్కడ ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నారు గురు భగవానుడు. సో కాబట్టి బుధ శుక్రుల యొక్క ఇదైతే అష్టమ స్థానంలో బాగా యోగిస్తుంది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంటుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళ, బుధ, శని 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం తీసుకున్నట్టు కనుక చంద్రుని 1000 స్థాన సంచారం నుంచి ఇక్కడ వారం ప్రారంభమవుతుంది. కాబట్టి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవటం, అదే విధంగా కొంత టెన్స్డ్ మైండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది వారం ప్రారంభం ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధ వారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు ఎప్పుడైతే రాశిలో సంచారంలో ఉన్నారో ఆ రాశి అధిపతి గురుడు కూడా ఉచ్చలో అష్టమ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా వీళ్ళకి డీప్ నాలెడ్జ్ మీద ఇంటెన్షన్ అనేది పెరగటం, సో అలాగే ప్రతి విషయంలో కూడా చిన్నపాటి ఫియరో టెన్సో ఆ పని అయ్యేదాకా కొంతవరకు వీళ్ళకి సంబంధించి కొంత యాంగ్జైటీ లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లో ఉన్న గురు, శుక్ర, బుధులు లాంటి గ్రహాలు యోగిస్తే కనుక డెఫినెట్గా ఫైనాన్షియల్లీ స్పౌజ్ నుంచి కానీ అదర్ సోర్సెస్ నుంచి కానీ వెల్త్ బాగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ టెన్స్, యాంగ్జైటీ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవడం కూడా మంచిది. ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని చేంజెస్ రావటం ఇలాంటివి మనం గమనించవచ్చు. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే రాశ్యాధిపతి శని వెళ్ళి అర్ధాష్టమంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఫ్యామిలీ పరంగా కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం కూడా వీళ్ళకి కొంచెం మానసికంగా కొంచెం ప్రశాంతతను తగ్గించే విధంగా ఉంటుంది. ప్రాపర్టీస్కి సంబంధించి ఫైనాన్షియల్గా వీళ్ళు మనీ అక్యుములేషన్ చేసే విషయంలో చాలా ఎమోషనల్ స్ట్రెస్ని ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ రాహు కూడా ఉన్నారు. సో కాబట్టి వారాంతానికి సమ్ షార్ట్ జర్నీస్ కానీ, సమ్ కమ్యూనికేషన్ కానీ, ఎక్కువ రైటింగ్స్ కానీ, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం కానీ ఇలాంటివి మనకి వారాంతానికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ధనురాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టే కనుక అష్టమ గురు సంచారం, రాశ్యాధిపతి గురుడు ఉచ్చులో ఉన్నప్పటికీ అష్టమ స్థానం అనేది మనకి దుస్థానం కాబట్టి కంపల్సరిగా ఇక్కడ కొన్ని అనుకోని పరిణామాలు పరిస్థితుల్లో రీత్యా ముందుకెళ్ళడం అనేది మనకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్న గురుడికి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, గురువారం పూట దత్తాత్రేయుని ఆరాధించడం, అలాగే దత్తాత్రేయుడి గురువారం పూట చక్కగా ఆయన ప్రతిరోజు దర్శించుకున్న మంచిదే. దేవానాంచ ఋషీనాంచ చదువుకోవటం చేయటం ఇంకా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది. శని అర్ధాష్టమం, అష్టమ గురుదోషం ఈ రెండు ఇక్కడ మనకి నడుస్తున్నాయి. సో వాటి ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, గృహానికి సంబంధించి ఇన్నర్ పీస్, అలాగే సమ్ యాంగ్జైటీస్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. శనికి గురుడికి రెండు బ్యాలెన్స్డ్గా చేయటం వల్ల చాలా వరకు ఈ రాశికి మంచి న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. మకర రాశికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అలాగే వీళ్ళకి షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మెయిన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తృతీయంలో యాక్చువల్గా శని యొక్క సంచారం ఆఫ్టర్ ఏలినాటి శని తర్వాత చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి జీవితంలో వచ్చే ఆపర్చునిటీస్ని కొంచెం నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ చాలా వరకు కూడా వదులుకోవద్దు ఏ అవకాశాన్ని అనే విధంగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా వరకు మకర రాశి వరకు ఉన్నాయి. షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా వరకు ఇక్కడ మంచిగా అంటే 6th house is house of enemies and problems and surrounded all issues. అంటే సన్ ఈజ్ ద ఫ్లేమ్, బర్న్, ఫైర్. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ డెఫినెట్గా రవి లాంటి ఒక గ్రహం 6th house వస్తుందో సో మచ్ ఆఫ్ యువర్ స్ట్రగుల్స్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వాటంతటా అవే ఎవాపరేట్ అయిపోయాయి, ఆవిరైపోయే ఆస్కారాలు లాంటివి చాలా వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సప్తమంలో గురుడి యొక్క సంచారం ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ తర్వాత ఇక్కడ గురువు గారు ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి వచ్చారు. సో దిస్ ఇస్ వెరీ గుడ్ సైన్. ట్రాన్సిట్లో గురుడు చాలా బాగా యోగిస్తాడు సప్తమ స్థానంలో ఇన్ జనరల్గా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే వ్యాపార పరంగా కొంతవరకు మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి.
11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి ఆదివారం, గురు, శుక్ర 3 రోజులు కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. బట్ చంద్రుడికి అది నీచ రాశి ఇన్ జనరల్గా అయితే. చంద్రుడికి నీచ రాశి అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కొంత లాభస్థాన సంచారంలో ఉండటం చంద్రుడు. సో కాబట్టి వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బట్ సోగా న్యూట్రలైజ్డ్గా రిజల్ట్స్ అనేవి మాత్రమే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి చంద్రుడు నీచ రాశిలో లాభస్థానంలో సంచరించడం వల్ల. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే సోమ, మంగళ, బుధవారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంటాం. మెయిన్గా ఆ రాశ్యాధిపతి గురుడేంటి, బుధుడేంటి, శుక్రుడేంటి మొత్తం అందరూ కలిసి ఇక్కడ 7th హౌస్లో ఉన్నారు. వ్యాపారపరమైన విషయాల రీత్యా చాలా వీళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆలోచనలు, బుధుడు, శుక్రుడు కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో ఇన్ జనరల్గా చంద్రుడి ఇంట్లో వాళ్ళు 7వ స్థానంలో యోగిచ్చేది తక్కువ. కాబట్టి ఇక్కడ వ్యాపార పరంగా న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్, కాంట్రాక్ట్స్ పరంగా న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అండ్ లైఫ్ పార్ట్నర్, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కూడా ఇక్కడ బుధ శుక్రుల యొక్క యుతి గురువు గారితో కలిసి ఉంటాం. అంత ఇవన్నీ న్యూట్రలైజ్డ్గానే సమ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం. రాశ్యాధిపతి శని తృతీయంలో ఉన్నాడు. సో పరాక్రమ స్థానంలో శని. ఇక వారాంతానికి మీరు తీసుకునే పనులు, మీరు చేసే పనులు, ఇక వర్క్ లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మొండితనంగా మంచి ఎఫర్ట్స్ పెట్టి మొత్తంగా ఆ వర్క్ని మీరు కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్ళే ఆస్కారాలు చాలా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురు, శుక్ర, బుధులు ఏవి కూడా అక్కడ 7వ స్థానంలో గురుడు ఓకే, బుధ శుక్రులు అంత యోగించే గ్రహాలు కాకపోవటం వల్ల ఇన్ జనరల్గా ఏంటంటే సో ఎక్కువ వ్యాపారానికి సంబంధించిన విషయాల మీద, లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ అండ్ కాంట్రాక్ట్స్ సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఈ వారం మీకు ఆలోచన అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎంత ట్రై చేసినా ఇలాగే నడుస్తుంది న్యూట్రల్గా అనే విధంగా. వారాంతానికి చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ 2వ ఈ రాశికి రాహు ఉన్నారు. సో ఈ రాశికి ఆల్రెడీ రాహు ఉన్నారు. సో కాబట్టి ఫైనాన్స్, ఆర్థిక పరిస్థితుల రీత్యా అండ్ సమ్టైమ్స్ మ్యారిటల్ లైఫ్లో స్పౌస్కి సంబంధించిన హెల్త్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో ఉండే సఖ్యత, అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు సమ్ ఇష్యూస్ అనేవి జనరల్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశి వారికి మెయిన్గా మనం చూస్తే పంచమస్త కుజుడు కొంచెం ఇంపాక్ట్గా ఉన్నారు. ధరణి గర్భ సంభూతం చదువుకోవటం మంచిది. సంతానానికి సంబంధించిన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కొంచెం రిజల్ట్స్ తగ్గుతున్నాయి. కాబట్టి ఇక్కడ బుధ శుక్రుల యొక్క యుతి మనకి అంత జనరల్గా 7వ స్థానం అంత యోగించట్ల. శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అష్టమకేతు అనవసరమైన ఆలోచనలు, అలాగే లేనిపోని అనుమానాలు ఇలా తిప్పిస్తున్నాడు. కాబట్టి అష్టమంలో కేతు కొంతవరకు ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారం పూట దర్శించుకోవటం చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి చూస్తే కనుక 6వ బుధుడి యొక్క సంచారం ఇది మాత్రమే కుంభరాశి వారికి యోగిస్తూ ఉంది. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక 10, 11, 12, 1 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, అలాగే శని. మొత్తంగా చంద్రబలం అయితే ఓకే. ఈ వారం చంద్రబలం జనరల్గా అనుకూలంగా ఉంది. మొత్తంగా ఈ రోజులు వారం ప్రారంభమే 10వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్ కనిపిస్తూ ఉంది. అలాగే మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళకి చూస్తే కనుక 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. సో చాలా వరకు సమ్ ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి చోటు చేసుకునే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి 4th హౌస్లో అర్ధాష్టమంలో నడుస్తుందో అదే సమయంలో నీచులో చంద్రుడు ఉన్నాడు మెయిన్గా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి జాబ్కి సంబంధించి ప్రొఫెషనల్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ అదేవిధంగా ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఈ రాశికి వెళ్ళి 6వ స్థానంలో ఉన్నారు. సో ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి ఎక్స్పాన్షన్ 6th హౌస్లో జరుగుతుంది, పైగా ఉచ్చ స్థితిలో.
సో కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ ద జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 6th హౌస్లో ఇక్కడ కొన్ని నెట్వర్క్ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, కొందరితో డిస్ప్యూటేటివ్గా కొంత ఉండే ఆస్కారాలు స్టార్టింగ్లో ఈ గురుడి షష్టమ స్థాన సంచారం మనకి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లోను అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లోను చాలా వరకు కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, వివాదాలని ఎక్కువ పెంచుకోకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం అనేది మంచిది. ద సేమ్ టైం శుక్రుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో నడుస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ సేల్స్ అండ్ పర్చేసెస్ కావచ్చు, లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రస్తుతం మనకి అబ్స్టికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. కుంభరాశి వారికి ఆల్మోస్ట్ ఆల్ ఏలినాడ్స్ ఎండింగ్ ఫేస్ నడుస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఎండింగ్ ఫేస్ నడుస్తుందో ఫ్యామిలీ రీత్యా కొన్ని ఖర్చులు ఉండటం కానీ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ రిస్ట్రిక్షన్స్ కానీ, ఆర్థికపరమైన విషయాలు, ధనపరమైన విషయాలు కూడా కొంతవరకు సమ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో ఆల్రెడీ రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ కొంత ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ పరంగా, ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్ పరంగా, కొంచెం హెల్త్ పరంగా వస్తున్న సడన్ చేంజెస్ ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి విషయాల్లో కేర్ తీసుకుంటూ ఉండడం కుంభరాశి వాళ్ళకి మంచిది. ఈ రాశికి ఏలినాటి శనికి, తప్పకుండా శనికి సంబంధించి వాక్స్థానంలోనే ఉన్న శనికి నీలాంజన సమావాసం చదువుకోవటం, అర్ధాష్టమ కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం, అలాగే ఆ షష్టమస్థ శుక్రుడికి లక్ష్మీదేవి ఆరాధన, ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేయటం, ఇలా చేయటం వల్ల కొంతవరకు కుంభరాశి వాళ్ళకి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మీన రాశి వారికి చూద్దాం. మీన రాశికి తృతీయంలో కుజుడు, పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం మంచి పరాక్రమ స్థానంలో. మనం గత వారం నుంచి కుజుడు ఎంటర్ అయ్యారు 21వ తారీఖు నుంచి. చాలా వరకు పరాక్రమ స్థానం. మార్స్ ఇస్ ద సోల్జర్, సైన్యాధిపతి. థర్డ్ హౌస్ ఈస్ పరాక్రమం. సో దట్ ఈస్ ద వెరీ బెస్ట్ ప్లేస్ టు మార్స్. ఏ విషయాల్లో అంటే మీ గట్స్ని, మీ ఫైరీ నేచర్ని, మీకున్న ఏదైతే ఒక విషయం మీద మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మీరు దాని మీద ఫుల్ ఫోకస్డ్గా కొంత స్ట్రెంగ్త్గా ముందుకు వెళ్ళడానికి సంబంధించిన విషయాల్లో కుజుడు మీకు గివింగ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఆఫీస్లో ఎవడు ఎలాంటి వర్క్ తీసుకొచ్చినా ఆ వర్క్ మనకి చేత కాకపోయినా డెఫినెట్లీ నేను చెయ్యగలను అనే ఒక రకమైన మంచి విల్ పవర్తో మీకు ఉండే ఆస్కారాలు ఉండటం కాదు, దాన్ని అలాగా తీసుకెళ్తాడు ఆయన. అయితే పంచమంలో గురుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి గురుడే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. చాలా రాశ్యాధిపతి గురుడి యొక్క పంచమ స్థానం, దిస్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఇన్ జనరల్. ఉచ్చస్థితిలో పూర్వపుణ్య స్థానంలో సంతాన స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, మీ సంతాన పురోగతి, పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్, మీ యొక్క కిడ్స్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇతరత్ర మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో మీ ఐడియాలజీని వర్కౌట్ చేసే విషయాల్లో గురుగారి యొక్క నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ ఇక్కడ 5th హౌస్లో చాలా బాగా యోగించడం. అట్ ది సేమ్ టైం శుక్రుడు కూడా అక్కడ ఉండటం పంచమ స్థానంలో. యూ ఫీల్ సమ్ ఎంటర్టైన్మెంట్ యాటిట్యూడ్, ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి, మీకు నచ్చిన వాళ్ళతో చక్కగా స్పెండ్ చేయడానికి, ఎవరితో ఉంటే మీకు ఎక్కువ హ్యాపీనెస్గా ఉంటుందో వాళ్ళతో మీరు ఎక్కువ స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో అలాగే ఇక్కడ 6వ ఇంట కుజుడి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. మార్స్ ఇస్ ద డిటాచ్మెంట్ అండ్ సెపరేటెడ్ ప్లానెట్. పాపగ్రహం, పైగా పాపస్థానం 6th హౌస్. సో మనకి శత్రువులు డిటాచ్ అవుతారు, సమస్యలు డిటాచ్ అవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ డిటాచ్ అవుతాయి అంటే మంచిదే కదా. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ కేతు. సో ఏంటంటే కొన్ని జటిలమైన సమస్యల నుంచి మోక్షం రావడానికి, మోక్షం అంటే పోవటం అనే కాదు, లాంగ్ రన్గా వస్తున్న సమస్యని దానికి సంబంధించి ఒకేసారి సొల్యూషన్ చూపిస్తాడు కేతు. సో ఇక్కడ 9, 10, 11, 12, 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం, అది చంద్రుడి నీచ రాశి.
అంటే ఇక్కడ కుజుడి యొక్క సంచారం బాగుంది, చంద్రుడి తృతీయంలో ఉండడం ఓకే. సో కుజుడి యొక్క సంచారం బాగుండటం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ మీరు కొంచెం హెక్టిక్ స్ట్రెయిన్, లాంగ్ జర్నీ ఆర్ షార్ట్ జర్నీ లాగా కొన్ని సందర్భాలు ఉంటే ఉండొచ్చు. అలాగే ఇక్కడ జనరల్లీ కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం యోగించడం వల్ల తప్పకుండా వారం ప్రారంభంలో కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా మంచి విల్ పవర్తో మీరు ఆ వర్క్ని ఫినిష్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక సోమ, మంగళ, బుధవారాలు మనం చూస్తే 3 రోజులు కూడా ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి కూడా ఉచ్చులో ఉన్నాడు. సో కాబట్టి సోమ, మంగళ, బుధవారం అసలు దిస్ వీక్ స్టార్టింగ్ డేస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పాలి. ఎందుకంటే దశమంలో చంద్రుడు యోగించడమే కాక పంచమ స్థానంలో అంటే మీ ఇంటెలిజెన్స్తో చాలా వరకు కూడా గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం ఉండటం వల్ల ప్రొఫెషనల్లీ మీ క్రియేటివిటీ, మీ ఐడియాలజీ, మీ ఇనిషియేషన్, మీ స్కిల్స్ ఇక్కడ చాలా డెవలప్ అవుతూ దాని ద్వారా కొంత మంచి పేరు కూడా తెచ్చుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో 11th హౌస్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, జనరల్గా లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. అట్ ద సేమ్ టైం చంద్రుడికి అపోజిషన్లోనే గురుడు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. సో ఇక్కడ లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం యోగిస్తుంది, పంచమంలో గురుడి యొక్క సంచారం కూడా యోగిస్తుంది. సో కాబట్టి ఈ వారం తప్పకుండా చాలా విషయాల్లో మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏలినాడ్స్ అనేది ఒకటి నడుస్తుంది. వారాంతానికి చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు కూడా ఉన్నారు. సో కాబట్టి వారాంతంలో మీకు వచ్చే కొంచెం వ్యావరింగ్ మైండ్, టెన్స్డ్ మైండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఎక్స్పెండిచర్స్, ఎక్స్పెన్సెస్, పిచ్చి పిచ్చి ఆలోచనలు, కళలు ఇలాంటివి కూడా. బట్ ఏదైనా రాశిలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి సో కొంత మీకు హెక్టిక్ స్ట్రెస్, స్ట్రెయిన్, హెల్త్ పరమైన విషయాల్లో కూడా చాలా వరకు కొంత ఇంపాక్ట్ ఇలాంటివి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అంటే వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటా ముందుకెళ్ళడం అనేది ఈ వారం చాలా మంచిది. సో ఈ రాశికి మనం చూస్తే రాశిలో ఉన్న శనికి, ముఖ్యంగా ఏళ్ళనాటి శనికి తైలాభిషేకం చేసుకుంటా ప్రతిరోజు నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం మంచిది. అయితే అర్ధాష్టమ రవిదోషం ఒకటి ఉంది ఈ రాశి వాళ్ళకి, మెయిన్గా మనం చెప్పుకోదగింది. అర్ధాష్టమ రవిదోషం వల్ల కొన్నిసార్లు ఇంట్లో ఏమన్నా చెడిపోవటమో, ఇంట్లో ఏమన్నా చెడిపోతే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా మనకి అబ్స్టేకల్ వస్తుంది. దాని ద్వారా కొంచెం మానసిక ప్రశాంతత తగ్గుద్ది. అది ఇంట్లోకి చెడిపోవడం అంటే ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువులకి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇలా 4th హౌస్ రిలేటెడ్గా మెయిన్గా మదర్ హెల్త్ కావచ్చు, ఏదైనా ఇలాంటివి కొంచెం అర్ధాష్టమ రవి దోషం వల్ల కొంత ఎనర్ పీస్ తగ్గుతూ ఉంది. సో కాబట్టి రవికి మాత్రం తప్పకుండా కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేసుకుంటే ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని చాలా మంచిది. సో ఈ విధంగా శనికి, రవికి మాత్రం మేజర్గా మన కన్సిడరేషన్లోకి ఈ వారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా 12 రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.